నమస్తే బాబాజీ. हरि ओम। ओम श्री कश्यपात्मजं भानुं सहस्रकिरणोज्ज्वलं सर्वरोगहरं मित्रं सूर्यदेवमुपास्महे। ओम श्री गुरुभ्यो नमः। చెప్పండి। బాబాజీ, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అఘోరా అంటే మీరు ఆల్రెడీ ఆమెకు కొన్ని నిర్దేశాలు ఇచ్చారు, కొన్ని మీ పాలనను పాలవుతుంది, అది ఓకే. కాకపోతే ఇప్పుడు రీసెంట్ గా ఇంకొకటి ఏం స్టార్ట్ అయిందంటే, ఆ, హీరో రామ్ చరణ్ గారు అయ్యప్ప స్వామి మాలలో ఉన్నప్పుడు దర్గాకు వెళ్ళడం జరిగింది. దీనిపైన ఉమ్. అసలు మాలలో ఉన్నప్పుడు దర్గాకి ఎందుకు వెళ్ళారో, అసలు వెళ్ళకూడదు కదా, అసలు తప్పు అని చెప్పేసి రకరకాలుగా రూమర్స్, మాటలు వినిపిస్తున్నాయి. అసలు మాల వేసుకున్నప్పుడు దర్గాకు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అసలు? దైవం అనేటటువంటిది అర్థమైతే అన్ని మతాలు ఒకటే అవుతాయి, మత విభేదాలు అనేవి ఉండవు। మా మతం గొప్పది అంటే మా మతం గొప్పదని వేరే వాళ్ళు అంటుంటారు। కాబట్టి దైవం అంటే అన్నిట్లో ఉన్నటువంటి ఒక సజీవ శక్తిని దైవం అంటారు। దీపం ఎవరికి కాంతినిస్తుంది? ఏ మతం వారికి కాంతినిస్తుంది? ఏ కులం వారికి కాంతినిస్తుంది? ఏ జాతి వారికి కాంతినిస్తుంది? తన ప్రకాశాన్ని అన్ని వైపులా సమానంగా ప్రసరింపజేసేదే దివ్వె, అవును. దీపం। ఈ దీపమే భగవతత్వం। కాబట్టి సనాతన ధర్మం అంటే అన్నిటిలోనూ, అందరిలోనూ, సకల చరాచర జీవరాశుల్లోనూ సమానంగా ఉండేటువంటి శక్తి స్వరూపమే దైవం। ఆ దైవాన్ని ఏ రూపంలోనైనా ఆరాధించవచ్చు। బైబిల్లో మా దేవుడు సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఉంటాడు అంటారు। ఖురాన్లో కూడా మా దేవుడు అన్ని అంతటా వ్యాపించి ఉన్నవాడు అని అంటారు। వెలుగు ఏ విధంగా వ్యాపిస్తుందో దైవం ఆ విధంగా వ్యాపించగలిగితే దైవం। కొన్ని జాతులకి నేను తక్కువ వెలుగునిస్తాను, కొన్ని జాతులకి ఎక్కువ వెలుగునిస్తాను। క్రిమికీటకాదులకి నా వెలుగు తక్కువగా ఉంటుంది, మనుషుల మీద ఎక్కువగా ఉంటుంది అని వెలుగు ఎప్పుడూ కూడా భేదాన్ని చూపించదు, వివక్షని చూపించదు। అలాగే అన్నిటిలో ఉన్నటువంటి సారం ఒకటే। కాకపోతే ఏకం సత్ విప్ర బహుధా వదంతి అని చెప్తుంది శాస్త్రం। అంటే సత్యం ఉన్నది ఒకటే, కానీ విప్రులు అంటే పండితులు అనేక రకాలుగా చెప్పుకుంటారు, అనేక మతాల్లో అనేక రకాల వాళ్ళ భావానుగుణంగా భగవంతుడిని మీరు తయారు చేసుకుంటూ ఉన్నారు। అసలు భగవాన్ అనే పదం ఒకటి, దైవం అనే పదం ఒకటి। భగవాన్ అంటే భగవహ అంటే పూర్ణత్వము, వాన్ అంటే పొందినవాడు। భగవాన్ పూర్ణత్వం పొందినవాడు అని అర్థం। పూర్ణుడికి భేదం ఉండదు, అభేదం। కొంచెం తెలిసి కొంచెం తెలియకపోతేనే వచ్చేటటువంటిదే మనకి ఇప్పుడు వచ్చే సమస్య। కాబట్టి మత గ్రంథాలలో ఉన్నటువంటి సుగంధం ఒకటే। గంధం అందరికీ ఒకలాగానే వ్యాపిస్తుంది, కానీ వారి వారి నాసిక రంధ్రంలో చేరినప్పుడు వారి యొక్క భావాన్ని బట్టి ఆ నాసిక యొక్క పరిస్థితి, ఆరోగ్య స్థితి, అవగాహన స్థితిని బట్టి అది వేరువేరుగా అనిపించవచ్చు। కానీ గంధానికి ఎలాంటి తేడా లేదు, గంధాన్ని ఆస్వాదించే వాళ్ళకి తేడా ఉంటుంది। వాళ్ళ యొక్క పెర్సెప్షన్ అంటే వారి యొక్క భావం ఏదో అలా కనపడుతుంటుంది। దృశ్యమైన, గంధమైన, రుచి అయిన, శబ్దమైన, శబ్ద స్పర్శ రూప రస గంధాదులు అని ఐదు ఇంద్రియాలు గ్రహించేదే బాహ్యమైనటువంటి జ్ఞానం। ఇంద్రియాలతో జ్ఞానాన్ని గ్రహిస్తాం। మరి సర్వాంతర్యామి అని బైబిల్ చెప్పిన, సర్వాంతర్యామి అని ఖురాన్ చెప్పిన, సర్వాంతర్యామి భగవంతుడు అని చెప్పే హిందువులు అనే సనాతని చెప్పిన ఒకటే। అలాంటప్పుడు
సర్వాంతర్యామి అని చెప్తూ బైబిల్లో మా దేవుడే ఒక్కడే అని చెప్పడం ఎంతవరకు సబబు? అల్లా అనేది రూపం లేదు, నిర్గుణం నిరాకారం. పరమాత్మ నిర్గుణ నిరాకారుడు. మరి యెహోవా నిర్గుణ నిరాకారుడు. మరి అన్ని మతాల్లో భావం అంతర్లీనంగా ఒకటే, భగవంతుడు అంటే, దైవం అంటే. కాకపోతే ఎవరి ఇష్టం దేని మీద ఉంటుందో ఆ రూపాన్ని ఆరాధిస్తూ ఉంటారు. అదే ఈ హిందువులనే చెప్పబడే సనాతనీయులు ఎప్పుడూ కూడా అందరినీ ప్రేమతో ఆదరిస్తారు. ఎందుకంటే సర్వాంతర్యామి అనేటటువంటి ఒక గుణం ఉందో, ఆ గుణానికి చెట్టు గుట్ట పుట్ట, క్రిమికీటకాదులు, గ్రహాలు అన్నిట్లో ఉన్నటువంటి జీవశక్తి ఒకటేనని నమ్మే ఏకైక మార్గం సనాతన మార్గం. ఆ సనాతనీయుడైనటువంటి రామ్ చరణ్, రాముడి యొక్క పాదుకులు అన్నిటి యందు కదలవచ్చు. కాబట్టి రాముడు అందరినీ ప్రేమించాడు. అందుకే ఆదర్శ పురుషుడు, మర్యాద పురుషోత్తముడు అనేటువంటి పేరు ఆచంద్ర తారార్కం నిలిచి ఉన్నది శ్రీరామచంద్రుడు. మామూలు మనిషిగా పుట్టినప్పటికీ కూడా శ్రీరామచంద్రుడిని ఆదర్శంగా తీసుకుంటూ మన దేశమే కాదు, అనేక దేశాల్లో రామాయణాన్ని పారాయణ గ్రంథంగా చేస్తూ ఆదర్శనీయమైనటువంటి వ్యక్తి ఎవరైనా, మర్యాద పురుషోత్తముడు మహారాజు ఎవరైనా ఉంటే ధర్మానికి రూపం ప్రతిరూపం శ్రీరామచంద్రుడని. అటువంటి శ్రీరామచంద్రుడిని ఆరాధించి వారిలో ఉన్నటువంటి ధర్మాన్ని ఆచరిస్తే ప్రపంచ శాంతికి అది దోహదం చేస్తుందని అనేక దేశాల్లో దీన్ని ఆచరణ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి సమయంలో రాముడి యొక్క చరణం, రామచరణం దర్గాకి వెళ్ళాడు అంటే వెళ్ళనివ్వండి, దాంట్లో సర్వాంతర్యమైనటువంటి ఆ భగవంతుని చూస్తున్నాడు, ఆ దైవాన్ని చూస్తున్నాడు. దీనికి కూడా మత విద్వేషాలు లేకపోతే పెద్ద పెద్ద రాద్ధాంతం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా మత సామరస్యాన్ని పెంచే విషయం. కాబట్టి ఒకరిని ఒకరు ప్రేమించుకుంటమే భగవతత్వం. మాది గొప్ప అని విభేదాలను సృష్టించుకుంటే తద్వారా ఏర్పడేది అశాంతి. కాబట్టి అశాంతికి దూరంగా ఉంటుంది. ప్రపంచ శాంతికి దోహదం చేసే సనాతన ధర్మాన్ని ఆచరించినందుకు నేను రామ్ చరణ్ని అభినందిస్తూ, ఆనందిస్తూ, ఆశీర్వదిస్తూ. బాబాజీ, ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యలో కొంతమంది మన హిందువులకే వారాహి అమ్మవారిని పూజించొద్దు, ఆమె ఉగ్ర స్వరూపము, ఆ పూజ విధానం వేరుంటుంది. కాళికా మాతను పూజించొద్దు, ఆమె ఉగ్ర రూపం విధానం వేరుంటుంది. నంబూరి శ్రీనివాసరావు గారు నండూరి శ్రీనివాస్ గారికి వాళ్ళకు కొంత వాదన జరిగింది. ఆయన ఏం చేశాడంటే ఆ జగద్గురు పీఠాధిపతి అయిన శృంగేరికి వెళ్ళి శృంగేరి విధుశేఖర సరస్వతి గారితో కొన్ని మాట్లాడడం జరిగింది. అయితే ఆయన కొంత బయటకు తీసుకొచ్చారు, కొంత బయటకు తీసుకురాలేదు. అసలు ఓ మనము వారాహి అమ్మవారిని పూజ చేయొచ్చా? పూజ చేస్తే సాత్వికం చేయాలా, లేకుంటే ఎలాంటి పూజ చేయాలి? అమ్మవారికి సాత్వికం పూజ పనికిరాదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కాళికకు ఇటు వారాహి అమ్మవారికి ఎంతవరకు? అమ్మవారు అనగానే స్త్రీ శక్తి స్వరూపిణిగా చెప్తాం. శక్తిని స్త్రీతో పోలుస్తాను. శక్తి అనేది స్త్రీలింగం. అంచేత శక్తి పురుషుడు అనగానే దైవము అంటాం. అంటే మనకి పుల్లింగంలో చెప్తాం. అయితే ఈ శరీరం అనేది ఏదైతే ఉందో, దీనిలో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో, ఆ శక్తి యావత్తు కూడా ఆ స్త్రీగా మనం చెప్పబడుతుంది. ఈ స్త్రీ రూపం ఎప్పుడు కూడా లాలన, పోషణ, వాళ్ళలో ప్రేమతత్వం ఇవన్నీ ఉంటాయి. లోక కళ్యాణం కోసం ఒక బిడ్డని ఏ విధంగా లాలించి పోషించి పెద్ద చేస్తుందో, అదే విధంగా మనలో ఉన్నటువంటి శక్తి స్వరూపిణి అనేటువంటి ఇవి దశ విధాలుగా ఉంటాయి అని చెప్పారు. వాటిని దశ మహా విద్యలు అన్నారు.
అంటే శక్తిని మీరు తినడానికి ఉపయోగించారనుకోండి, అది తింటూ ఉంటుంది. చూడడానికి ఉపయోగిస్తే చూస్తుంది. వినే శక్తి, కనే శక్తి, అనే శక్తి, తినే శక్తి, రుచి చూసే శక్తి, అన్నిటి వెనక ఒక శక్తి కామన్ గా ఉంది. ఏ పని చేస్తున్నప్పుడు ఆ రూపాన్ని మనకు కల్పించారు దశ విధాలుగా. అలాగే మనలో కూడా దశవిధ ప్రాణాలు ఉన్నాయి. ప్రాణ, అపాన, సమాన, వ్యాన, ఉదాన అనేటటువంటి పంచ ప్రాణాలు. అలాగే మనకి కూర్మ, కృకర, దేవదత్త, ధనుంజయ అనేటటువంటి 5 ఉప ప్రాణాలు. ఈ దశవిధ ప్రాణాలు లోపల నుండి ఒక్కొక్కటి ఒక్కొక్క పనే చేస్తుంది. మీరు ఏదైనా గాలిని కానీ ఏదైనా లోపలికి తీసుకోవాలంటే అది ప్రాణశక్తి పనిచేస్తుంది. ప్రాణం అనేటటువంటి ఒక శక్తి పనిచేస్తుంది. ఏదైనా శరీరం నుంచి బయటికి పంపించాలంటే అది అపానం అనేది శక్తి పనిచేస్తుంది. అలాగే సమానం అనేటటువంటిది మధ్యలో ఉండి, కడుపుకి మధ్యలో ఉండి, బొడ్డు స్థానంలో ఉండి, అది శరీరం అంతటికీ ఏమేమి కావాలో ఆ వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. ఉదానం అనేది ఈ శరీరంలో ఉన్నటువంటి కాళ్ళని, చేతుల్ని కదిపించడానికి ఉపయోగపడేటువంటి ఒక శక్తి. అలాగే వ్యానం అనేది శరీరం అంతా వ్యాపించి ఎక్కడెక్కడ మిగతా పనులకి అంతరాయం కలుగుతుందో అక్కడక్కడ కోఆర్డినేట్ చేస్తూ ఆ శక్తి పనిచేస్తుంది. 5 రకాల ముఖ్యమైన ప్రాణాలు ఇవి. అలాగే కూర్మము, కృకరము, దేవదత్తం, ధనంజయం అనేది తుమ్ము రావడానికి ఒకటి, ఎక్కులు రావడానికి ఒకటి, ఇవి కన్ను రెప్పలు పడడానికి ఒకటి, ఇలాగా రకరకాలైనటువంటి మిగతా పనుల్ని 5 చేస్తాయి. ఈ ముఖ్యమైనటువంటి పనులు అన్నమాట. ఎమర్జెన్సీలో పనిచేయాల్సి వచ్చినప్పుడు ఉప ప్రాణాలు పనిచేస్తుంటాయి. ఈ దశవిధ ప్రాణాలు లోపల ఏం చేస్తున్నాయో అది ఒక్కొక్క రూపాన్ని మనం సంతరించుకుని దశ విధమైనటువంటి మహాశక్తులుగా, దశ మహావిద్యలుగా పెట్టడం జరిగింది. ఒకే అమ్మవారి నుంచి 10 రకాల పనులు. ఒకే అమ్మవారు ఆదిశక్తి. ఆదిశక్తి అనేది దశవిధ ప్రాణాలకి పైన ఉన్నటువంటి అనిలం అనేటువంటి ఒక ప్రాణం ఉంటుంది, మహాప్రాణం ఉంటుంది. ఈ మహాప్రాణం నుంచి దశవిధమైనటువంటి ప్రాణాలు ఉత్పన్నమైంది. అలాగే మహాశక్తి స్వరూపిణి అయినటువంటి ఆదిశక్తి, మహామాయా శక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారి నుంచి, అమ్మవారు అంటే శక్తి. అమ్మవారు అంటే అదేదో రూపాన్ని కాదు, రూపాన్ని కల్పన చేశారు. రూపం అంటే యాక్టివిటీ. ఆవిడ చేతులు 10 చేతులు ఉంటాయి. ఈ 10 చేతులు దాంట్లో మీరు ఉండేటువంటి ఆయుధాలు చూస్తారు. అభయ వరద హస్తాలు చూస్తారు. అభయము, వరద అంటే కింద వరదానం చేసేది, భయాన్ని పోగొట్టి మీ భయాన్ని నిర్భయాన్ని కలిగించేటువంటి 2 హస్తాలు ఉంటాయి. మిగతా ఒక్కొక్క అమ్మవారికి మీరు అడిగినటువంటి వారాహి అనేటటువంటి ఈ దశ మహావిద్యల్లో ఒక రూపం అది. ఈ రూపం అమ్మ ఏం చేస్తుంది? ఆవిడ సాత్వికమా, రౌద్రమా? మీ అమ్మ సాత్వికమా, రౌద్రమా? మనం ఎలా ఎలా కాదు, సాత్వికంగా నిన్ను బోధించి లాలించి పోషించడంలో సాత్వికము, ఉమ్, నీవు తప్పు చేస్తే దండించడంలో రౌద్రం. ఈ రెండిటి యొక్క కలయికే శక్తి స్వరూపం. ఇప్పుడు ఓకే. చెప్పండి, ఏ పండితులు చెప్పినా ఇది రౌద్రమా, క్షుద్రమా, లేకపోతే ఇది శాంతమా? ఒక కత్తి ఉన్నది, ఒక ఆయుధం ఉంది చేతిలో. ఒక వారాహి అమ్మవారికి రోకలి ఉంటుంది చేతిలో. అవును. ఏముంటుంది రోకలి. అంటే ఆవిడ కుమ్మితేనే గాని చనిపోడు అన్నప్పుడు ఆవిడ కావాలి. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుంది. కొందరు ఉరి వేస్తే తాడుతోటి చచ్చిపోతారు. అందుకే ఆవిడకి పాశము అని ఉంటుంది. పెద్ద గజం ఉంటుంది, దానికి పెద్ద గదతో కొట్టినా ఏమనిపిస్తుంది? గజం అంటే ఏం? ఉమ్, దానికి అంకుశంతో పొడవాలి. మదించిన వాడిని అంకుశంతో పొడాలి. వాడిని కొడితే వాడికి ఏమనిపిస్తుంది? శరీరం మందంగా ఉంటుంది. ఉమ్, అంచేది ఏ ఆయుధాన్ని ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఎలా ఎలా ఉపయోగించాలో నేర్పించేటువంటి విద్యా విధానం దశ మహావిద్యలు. అందు గురించి ఒక మదపుటెక్కినటువంటి ఏనుగుని ఏం చేయాలి? అంకుశంతో పొడవాలి. ఒకరిని ఉరి తీయాలి, ఒకరిని కుమ్మాలి,
అందుగురించి అనేక రాక్షసుల యొక్క కలయికతో పుట్టిన వాడిని మదించాలి, వాడిని ఓడించాలి, వాడిని దించాలి అనుకున్నప్పుడు వారాహి అమ్మవారు అవసరమైంది. కాబట్టి వారాహి ఉపాసన అనేది అందుకు చేయాల్సి వస్తుంది. బాబాజీ ఇంకోటి ఇప్పుడు 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 మీరు ముందు ప్రశ్న ఒకసారి గుర్తు చేసుకోండి. మీరు దర్గాకు వెళ్ళొచ్చా అని అడిగారు. అవును. అదే విషయంలో నేను అపోజ్ చేసినటువంటి నిన్న అఘోరికి నేను సపోర్ట్ చేశాను. అఘోరి మాత్రం దర్గాను కూలుస్తానంది. మరి ఈ విషయంలో మీరు ఎలాగా అనే ఆ ప్రశ్న వేయాలి మీరు. అదే ఎందుకంటే అనుకుంటా. వాళ్ళు నేను కాంట్రవర్షియల్ గా కనపడుతుంది కదా స్టేట్మెంట్. అవును అవును రామ్ అవును. చరణ్ సమర్థిస్తున్నారు. ఉమ్, ఎందుకంటే దర్గాకు వెళ్ళినాను. అవును. అదే దర్గాను కూలుస్తానన్న వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. బాబాజీ ఇదే ఇదే న్యాయం మీరు అని అదే అడగాలి. అదే అడుగుతున్నా. అదే ప్రజలు అడుగుదాం అనుకుంటున్నా. ప్రజలు కూడా అడగాలి. దానికోసం వెళ్తున్నా. ప్రజలు కూడా అదే ప్రజలు అడుగు. కూడా అడగాలి, నిలదీయాలి. ఉమ్. అయితే బాబాజీ. ఇక్కడ ఆ, చెప్పండి. బాబాజీ అయితే ఆ, అఘోరి మాతనేమో దర్గాలు మతపరమైన కల్లోహాలు రెచ్చగొట్టడానికి దర్గాలు కానీ మసీదులు కానీ చర్చిలు కానీ వాటన్ని కూలగొట్టి హిందూ సమాజాన్ని స్థాపిస్తాను అని చెప్పేసి ఆమె కంకణం కట్టుకొని ఆమె వాదన చేస్తుంది. ఇటు చూసినట్టయితే రామ్ చరణ్ గారేమో ఆ అయ్యప్ప మాల వేసుకొని దర్గాకు వెళ్ళడం జరిగింది. అసలు ఈ రెండింటిని ఎలా తీసుకోవచ్చు అసలు? ఉమ్. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నే మీరు అడుగుతున్నారు. సరే. అయితే అఘోరి వెళ్ళింది అక్కడ అదేదో ఆలయం అట. నేను ఎప్పుడు రాలేదు మీ తెలంగాణలో. ఏం ఆలయం అది? విములవాడ. వేములవాడ. ఆయన పేరు, స్వామి మల్లికార్జున. పేరు విములవాడ వేములవాడ మల్లికార్జున. మల్లికార్జున మల్లికార్జున స్వామి వారి ఆలయం ప్రాంగణంలో ఉందట ఆ- అది. ఆలయం గర్భగుడి ముందే లెఫ్ట్ సైడ్ లో దర్గా ఉంటుంది. అది అందుకు విభేదిస్తుంది. ఉమ్, అది నేను క్లియర్ గా తెలుసుకున్నాను. ఎందుకంటే ఆమెనే కూర్చోబెట్టి ఇలాంటి ఈ పనులు సర్వాంతర్యామి సనాతన ధర్మం అంటే అందరిలో భగవతత్వం చూడడమే సనాతన ధర్మం. కాకపోతే ఎదుటివాడు ఈ సమానత్వానికి విఘాతం కలిగిస్తే అలాంటి వారిని, అది మతానికి సంబంధించింది కాదు, ఒక వ్యక్తికి సంబంధించింది. ఒక వ్యక్తి వచ్చి అమ్మవారిని కాలుతో తంటే ఆ వ్యక్తిని విభేదిస్తున్నాం, మతాన్ని విభేదించుతుంది. ఇక్కడ కూడా ప్రాంగణం లోపల ఇలా పవిత్రమైనటువంటి శివారాధన చేసి వచ్చిన వెంటనే ఒక అంటే వాళ్ళ మాంసభక్షణ చేసేటట్లు ఒక ఒక వ్యక్తి ఒక చీపురు కట్టతోటి ఆశీర్వదిస్తాడు. ఉమ్, అది ఆశీర్వాదం వాళ్ళ సాంప్రదాయం. కానీ అవును. ఈ యొక్క సనాతన ధర్మాన్ని ఆచరిస్తూనే ఇక్కడ విభేదం కలుగుతుంది, రెండింటి మధ్య ఒక క్రాష్ వస్తుంది. ఉమ్, మన ఆచార వ్యవహారాలు వేరు, వారి యొక్క ఆచార వ్యవహారాలు వేరు. అవును. ఆహార వ్యవహారాలు కూడా, ఆహార్యం కూడా వేరుగా ఉంటుంది. కాబట్టి మానసికమైనటువంటి ప్రశాంతత కోసం ఆలయానికి వెళ్తాం. ఆలయం అంటే ఆ లయము, దాంట్లో లయం అవడానికి వెళ్తాం ఆ భగవత్ తత్వంలో. అర్థమవుతుందా ఆలయానికి అర్థం? అర్థమవుతుంది. మనం అన్యదా ఆలోచన లేకుండా మనసుని ప్రశాంతంగా ఉంచి భగవంతుడు ఆత్మ పరమాత్మ యందు ఐక్యం చెందించడానికి వెళ్ళే ప్రదేశాన్ని ఆలయం అంటారు. దర్గా అనగానే ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఆ పార్థివ దేహాన్ని ఖననం చేసి ఆ ఖననం మీద సమాధి కట్టి ఆ సమాధి మీద వాళ్ళు ఆ సమాధిలోంచి శక్తి వస్తుంది ఒక వ్యక్తి నుంచి అనే భావన చేసి వారు ఆరాధన చేస్తుంటారు. కాబట్టి ఈ శివాలయంలో ఆ శవాలయం ఉండడం అంత మంచిది కాదు. ఎందుకంటే కొంచెం దూరంగా దాన్ని నిర్మించుకుని చక్కగా ఒకరినొకరు అర్థం చేసుకుని మత విభేదాలని సృష్టించుకోకుండా సామరస్యంగా సనాతన ధర్మాన్ని, ఇరు మతాల వాళ్ళు, మతం వేరు ధర్మం వేరు,
మాది ఇస్లాం ధర్మం అంటున్నారు. ఇస్లాం ధర్మం కాదు, ఇస్లాం మతం. అలాగే క్రిస్టియన్ మతం, హిందూ మతం అయి ఉండొచ్చు, కానీ సనాతన ధర్మ మతం. ధర్మం అందరికీ సమానంగా వర్తిస్తుంది. మతంలో వారి ఆచారాలలో తేడా ఉంటుంది. వాళ్ళ యొక్క మూర్తి అంటే ఆరాధించేటటువంటి మూర్తియో వ్యక్తియో వేరువేరుగా ఉండవచ్చు. కానీ సనాతన ధర్మం సకల చరాచర జీవుల్లో ఉండేటువంటి జీవత శక్తినే దైవశక్తిగా భావన చేస్తుంది. ఇదే సనాతన ధర్మం. దాన్ని ఆధారంగా చేసుకుని ఎదుటి వారికి సుఖాన్ని కలిగిస్తూ మనం సుఖం పొందుతూ ఈ లోకాన్ని సుఖశాంతులతో ఉంచడమే సనాతన ధర్మం. అంచేత ఇస్లాంని ఆచరిస్తున్న వాళ్ళు అరబ్బులు కాదు భారతదేశంలో, వాళ్ళు హిందుస్థానీయులు. ఇక్కడ పుట్టినటువంటి వాళ్ళు, ఇక్కడ పుట్టినటువంటి వాళ్ళని బలవంతంగా పీక మీద కత్తి పెట్టి వాళ్ళ పూర్వీకుల్ని మార్చడం చేత వాళ్ళు ఇస్లాం మతాన్ని స్వీకరించారు భారతదేశంలో. అరబ్బులు ఇక్కడికి వచ్చి పరిపాలన చేస్తూ, దౌర్జన్యం చేస్తూ, అత్యాచారాలు చేస్తూ, హత్యలు చేస్తూ, మత మార్పిడి చేస్తే భారతదేశంలోకి ఆ మతం వచ్చింది. అంటే ఇప్పుడు ముస్లిం సోదరులు అందరూ కూడా సోదరులు అని ఎందుకు అంటున్నాం అంటే, ముస్లిమ్స్ అందరూ కూడా డిఎన్ఏ అది కూడా భారత సంతతి. అంటే వాళ్ళు కూడా ఇప్పుడు చెప్పుకునే హిందువులే. వాళ్ళే ఫోర్ ఫాదర్స్ మా వాళ్ళు హిందువులు, దీన్ని కన్వర్ట్ అయ్యడం జరిగిందని ఎంతో మంది చెప్పడం జరిగింది. ఇప్పుడు క్రిస్టియన్స్ అని చెప్పుకుంటున్న వాళ్ళందరూ కూడా గుర్తించండి, మీరు భారతీయులే, మీరు భారతీయ డిఎన్ఏ హిందుస్థానీయులే. కాబట్టి హిందుస్థానీయులుగా భరతమాత ముద్దు బిడ్డలుగా ఉంటూ మీరు ఏ దేవుణ్ణైనా ఆరాధించుకోండి, ప్రమాదం లేదు, అది ప్రమోదమే, ఆమోదమే. కానీ మా మతంలో ఉన్నటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు అని చెప్పి సనాతన ధర్మానికి విఘాతం కలిగించినట్టయితే మిమ్మల్ని శత్రువులుగా చూడాల్సి వస్తుంది. తప్పకుండా మీ మీద యాక్షన్. ఇదే సనాతన ధర్మానికి విఘాతం కలిగిస్తున్నారు ఎవరు? పరాయి శక్తి. నా తల్లి భారతికి అందరూ ముద్దు పెట్టలే, అందరూ సనాతనీయులే. కాబట్టి ముస్లిం సర్వాంతర్యామి అన్నప్పుడు చెట్టులోను పుట్టలోను విగ్రహంలోను భగవంతుడు ఉన్నాడు. ఒకవేళ లేడంటారా, మీ దేవుడు లేనట్టే. ఖురాన్ చెప్పింది కానట్టే. కాబట్టి బైబిల్లో మీ దేవుడు సర్వాంతర్యామి అయితే అన్ని విగ్రహాల్లోనూ చెట్టు పుట్ట పుట్ట విషానికక్కి విషాపాల్లో సైతం భగవంతుడి యొక్క భవ్య రూపాన్ని దర్శించగలిగినటువంటిదే సనాతన ధర్మం. అదే భారత మాత మనకు అందించినటువంటి జ్ఞానం. కాబట్టి ఇలాంటి జ్ఞానాన్ని మనం పొందితే మీరు ఎవరినైనా ఆరాధించుకోండి, కానీ ఒకరినొకరు గౌరవించుకోండి. ఒక తల్లి బిడ్డలం మనం, భరతమాత ముద్దు బిడ్డలం మనం అందరం కూడా. అలా కానినాడు మేము వేరంటారా? మీకంటూ కొన్ని దేశాలను ఏర్పాటు చేశాం. మీకు కావాలంటే తల్లికి స్థానాన్ని ఇచ్చి పాలిచ్చి పెంచింది ఇతర దేశాల వాళ్ళని, ఇతర మతాల వాళ్ళని ఈ దేశంలో ఆదరించి ఆ స్థానాన్నే భరతమాత స్థానాన్ని కోసి నాకు స్థానం కావాలంటే అది పాకిస్తాన్ అని, ఆ పాకిస్తాన్ ఇప్పుడు పాకిస్తాన్గా తల్లిని విడిచినటువంటి పాకిస్తాన్ అని మళ్ళీ తల్లి కోసం అక్కడ జనం అందరూ కూడా ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ఇది మీరు అందరూ గుర్తించాలి. అందుచేత భారతదేశంలో తల్లి దగ్గర మీరు బిడ్డలుగా ఉన్నారు. మీరు ఏ మతాన్ని స్వీకరించినా తల్లి మీరు బాగుండాలని చూస్తుంది. అందుకే మీకు ఈ దేశంలో మీరు వేరే వారిని ఆరాధిస్తానంటే తల్లి ఊరుకుంది. కేరళలో మొట్టమొదట మీకు మసీదు కట్టడం జరిగింది.
ఉమ్, స్థానం కల్పించింది. స్థానం కల్పించిన తల్లికి స్తన్యం అంటే పాలించి పెంచినటువంటి ఆ తల్లి స్తన్యాన్నే కావాలనుకున్నారు మీరు. అయినప్పటికీ క్షమించి మీకు ఒక స్థానం ఇచ్చింది. ఆ స్థానానికి వెళ్ళిపోండి. మీరు హిందుస్థాన్లో ఉండాలనుకోవట్లేకపోతే పాకిస్తాన్ వెళ్ళిపోండి. మీకు పాకిస్తాన్ అనే ఒక స్థానాన్ని పోషించండి నా తల్లి భారత్. బైబిల్. మేము క్రిస్టియన్స్ అంటున్నాం. ఎక్కడో ఎడారిలో పుట్టినటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తి కోసం నీ తల్లి భారతిని దూషిస్తూ, అవహేళన చేస్తూ, మత మార్పిడులు చేస్తూ నీ బలాన్ని పెంచుకుంటున్నావు అనుకుంటున్నాను. ఇదే ఇదే రేపు రాబోయేటువంటి విపత్తులకు మూల కారణం, శాంతికి మూల కారణం. కాబట్టి ఇలాంటివి మేము సనాతనీయులు అయినప్పటికీ కూడా మీరు సనాతనీయులుగా ఉండనప్పుడు మేము కూడా మిమ్మల్ని మీ స్థానాలకు పంపించాల్సి వస్తుంది. శివారాధన ఈ కరెక్టా, ఇంట్లో శివారాధన బిడ్డలుగా కరెక్టా? ఆ ఇప్పుడు వాళ్ళేమో శివ ఆరాధన చేస్తారు, హిందువులేమో శివారాధన చేస్తారు. ఏది ఉమ్. మేలంటారు? అరే నువ్వు ఏదైనా చేసుకో సనాతన ధర్మంలో, కానీ నువ్వు సనాతనీయుడుగా ఉండు, భారతీయుడుగా ఉండు. ఉమ్, కాబట్టి దేహం కన్నా దేశం మిన్నా అని చెప్పాను. అవును. దేహాలు వేరైనా దేశం ఒకటే. ఆ దేశం ఇచ్చేటువంటి నా భరతమాత ఇచ్చేటువంటి సందేశం ఒకటే. దాంట్లో సందేహాలు ఉండకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా భారతీయుడిగా ఉండాలి. అప్పుడే సనాతన ధర్మం వర్ధిల్లుతుంది, ప్రపంచ శాంతికి ఇది దోహదం చేస్తుంది. అందుకే ప్రతి వ్యక్తి శాంతిగా ఉన్నప్పుడే ఆ కుటుంబం శాంతిగా ఉంటుంది. ఆ కొన్ని కుటుంబాలు శాంతిగా ఉంటే ఒక గ్రామం శాంతిగా ఉంటుంది. కొన్ని గ్రామాలు శాంతిగా ఉంటే ఒక రాష్ట్రం, ఆ రాష్ట్రాలు శాంతిగా ఉంటే దేశాలు శాంతిగా ఉంటాయి. అందుకు వ్యక్తి శాంతిని అలవాటు చేసుకోవాలి. శాంతికి ఏం కావాలి అంటే నాస్తి బుద్ధి రయుక్తస్య నచాయుక్తస్య భావన నచ భావయత శాంతి అశాంతస్య కుతః సుఖం అని మనకి భగవద్గీత చెప్తుంది. నాస్తి బుద్ధి రయుక్తస్య నచాయుక్తస్య భావన నచ భావయత శాంతి అశాంతస్య కుతః సుఖం. అందరూ కూడా ఈ ప్రపంచంలో సుఖంగా ఉండాలని, సుఖానికి కావాల్సింది ఏంటి? శాంతి. శాంతిగా ఉండాలంటే ఏం కావాలంటే భావన ఉండాలి. అందరం ఒకరమే, అందరూ ఒకటే జీవం, అందరిలో ప్రవహించేటువంటి దైవం అనే శక్తి ఒకటి. శరీరాలు వేరుగా ఉన్నప్పటికీ మన అందరాత్మ ఒకటే అనేటువంటి భావన రావాలి. ఆత్మ విచారణ కావాలి. అలాంటి ఆత్మ విచారణ అందించేదే సనాతన ధర్మం. అటువంటి భావన లేనప్పుడు శాంతి ఉండదు, శాంతి లేనప్పుడు సుఖం ఉండదు. అందరూ సుఖాన్ని కోరుకుంటున్నారు కానీ సుఖం కోసం ఏవేవో వస్తువులు కొనుక్కుంటున్నారు, ఏసీలు కొనుక్కుంటున్నారు, బ్రాండెడ్ బట్టలు వాడుతున్నారు, కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు, ఆస్తులు సంపాదిస్తున్నారు, కానీ ఆస్తికత్వాన్ని సంపాదిస్తున్నారు. అలాంటి ఆస్తికత్వాన్ని అందించి మనిషిని మహమాన్వతుడుగా, మానవుణ్ణి మాధవుడుగా, జనుల్ని జనార్దనుడుగా, జీవాన్ని దైవంగా, ఆత్మని పరమాత్మగా మార్చుకునేటటువంటిదే సనాతన ధర్మం. అది నా తల్లి భారత్ ఇచ్చినటువంటి వేద సంస్కృతి, సనాతన సంప్రదాయం. ఇక ఏ దేశంలోనూ కూడా శాంతికి పొందడానికి ఈ విధమైనటువంటి విద్యా విధానం లేదు. చూడండి, శాంతి సుఖంగా ఉండాలంటే శాంతి కావాలి, శాంతిగా ఉండాలంటే భావన ఉండాలి, భావన ఉండాలంటే యుక్త జీవనం ఉండాలి. ఎప్పుడు ఎక్కడ ఎలా జీవించాలి, అప్పుడు అక్కడ అలా జీవించాలి. దాన్ని యుక్త జీవనం అంటారు. యుక్తి లేని వాడికి భావం ఎక్కడుంటుంది? భావం లేని వాడికి శాంతి ఎక్కడుంటుంది? శాంతి లేని వాడికి సుఖం ఎక్కడుంటుంది? మరి ఇలాంటి యుక్తి జీవనం కావాలంటే విచక్షణ కావాలి, వివేకం కావాలి. అందుకే బుద్ధి కావాలి. బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది అంటే శాస్త్రాలని అధ్యయనం చేసి, మన భారతీయ తత్వశాస్త్రాలలో ఉన్నది ఈ రహస్యం. అందుకే ఈనాడు ప్రపంచం అంతా కూడా సుఖం లేదు.
యుద్ధం ద్వారా అంటే అణ్వస్త్రాల ద్వారా సుఖాన్ని పొందాలని చూస్తున్నారు, శాంతిని పొందాలని ప్రపంచ దేశాలు యుద్ధాలు చేసుకుంటున్నారు. యుద్ధం వల్ల ఎప్పుడు కూడా శాంతి రాదు, అశాంతి వస్తుంది, అనర్థం మిగులుతుంది, విధ్వంసం మిగులుతుంది. కాబట్టి ఈ యొక్క సూత్రం ఏదైతే ఉందో, నాస్తి బుద్ధిర్ అయుక్తస్య నచాయుక్తస్య భావన నచ భావయత శాంతి అశాంతస్య కుతః సుఖం. దీన్ని అనలైజ్ చేసి సైంటిస్టులు కానీ, మోటివేటర్స్ కానీ, లేకపోతే ఇప్పుడు చెప్తున్న సైకియాట్రిస్టులు కానీ ఈ ఒక్క శ్లోకాన్ని అధ్యయనం చేస్తే విశ్వశాంతికి మీరు ఎలా చేయగలరో ఈ ఒక్క శ్లోకంలో చెప్తుంది. కాబట్టి అణ్వస్త్రాల ద్వారా ప్రపంచ శాంతి రాదు. అన్న వస్త్రాల ద్వారా సామాన్య మనుషులకి శాంతి సౌఖ్యం లభిస్తుంది. ప్రాథమికంగా రాజకీయ నాయకులందరూ, రాజ్యాలనే వాళ్ళందరూ అందరూ సుఖంగా కనీసం అన్నం వస్త్రం అందించగలిగినప్పుడు ముందుగా ప్రాథమిక శాంతి వస్తుంది. తదనంతరం శాస్త్రాధ్యయనం ద్వారా, ఆత్మ విచారణ ద్వారా సుఖం పొందే అవకాశం ఉంది. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సమస్త లోకా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు, సమస్త లోకా చరాచర శ్రేయో భవంతు.